Hello all, welcome to my channel. All is well. My name is Josh. Here it is the review of Mr. Bachchan. సినిమా చూసాక నా ఒపీనియన్ యావరేజ్. ఇంకా సినిమా డీటెయిలింగ్ వచ్చేస్తే ఇది బాలీవుడ్లో అజయ్ దేవగన్ నటించిన రైడ్ మూవీకి రీమేక్ అయినా సరే చాలా మార్పులు చేర్పులు చేసి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఒక కమర్షియల్ ఫిల్మ్గా రూపుదిద్దామని హరీష్ శంకర్ ట్రై చేశారు, కానీ ఫెయిల్ అయ్యాడు. సినిమాని అండర్ ఎస్టిమేట్ చేసి ఒక కమర్షియల్ ఫిల్మ్లో చేద్దామని 4 పాటలు, 4 ఫైట్లు, హీరోయిన్స్తో రొమాన్స్ ఇట్లాంటివి పెట్టేసి కానిచ్చేద్దాం అనుకున్నాడు, కానీ పని అవ్వలేదు. ఇంకా మూవీ విషయానికి వస్తే గుడ్ ఫస్ట్ హాఫ్ చాలా మంచిగా తీశారు, ఎంటర్టైనింగ్ వేలో. ఫస్ట్ హాఫ్లో కామెడీ అయితే చాలా బాగా పండింది. అంతేకాకుండా హీరోయిజం, ఆ కామెడీ సీన్స్, హీరోయిన్ ఫ్లర్ట్ చేయడం ఇవన్నీ కూడా చాలా బాగా పండాయి. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ సాంగ్ ప్లేస్మెంట్ అయితే నాకు నచ్చలేదు, ఏదో ఇరికిచ్చినట్టు పెట్టేశారు. దాంట్లో హీరో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, చిన్నప్పటి నుంచి అమితాబ్ బచ్చన్ రెఫరెన్స్తో పెరుగుతాడు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ విషయంలో హీరో సస్పెండ్ అయ్యి తన ఊరికి వచ్చేస్తాడు. అక్కడ ఫస్ట్ హాఫ్ అంతా ఉండిద్ది. హీరోయిన్తో లవ్ అవన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్ వేలోనే ఉంటుంది. హీరోయిన్ గురించి ఇంట్లో తెలిసిపోయినప్పుడు మళ్ళీ హీరోకి సస్పెన్షన్ నుంచి రీజాయిన్ ఆర్డర్ వస్తుంది. అప్పుడు సినిమాలో మెయిన్ ప్లాట్ అనేది స్టార్ట్ అవుతుంది. హీరో విలన్ కన్ఫ్రంటేషన్ అండ్ ఆల్సో మంచి ఫైట్తో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పడుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే యావరేజ్ సెకండ్ హాఫ్ అంతా విలన్ ఇంట్లో రైడ్ చేయడమే ఉంటుంది. విలన్గా జగపతి బాబు చేశారు, చాలా పవర్ఫుల్గా చూపించారు, కానీ ఏం లేదు. మొత్తం రైడ్ చేస్తున్నా అని చెప్పేసి ఆ ఇంట్లోనే సాగదీసి గడిపేశారు. హీరోయిన్కి ఫస్ట్ హాఫ్లో కొంచెం స్క్రీన్ స్పేస్ ఉంది, కానీ సెకండ్ హాఫ్లో జస్ట్ సాంగ్లకు మాత్రమే వాడుకున్నారు. ఇంకా పర్ఫార్మెన్సెస్కి వస్తే మిస్టర్ బచ్చన్ గా రవితేజ చాలా బాగా చేశారు. రవితేజ అయితే ఫుల్ ఎఫర్ట్ పెట్టారు. యాజ్ యూజువల్ మాస్ మహారాజ్ గా చెలరేగిపోయారు. ఆ ఎనర్జీ, డాన్స్, డైలాగ్స్, ఫైట్స్ అదరగొట్టారు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ హాఫ్ లో చాలా మంచిగా ఉంది, సెకండ్ హాఫ్ లో జస్ట్ సాంగ్స్ కోసమే పరిమితం అయిపోయింది. డాన్స్ లో అయితే చాలా బాగా చేసింది. ఇంకా కమీడియన్ సత్య నెయిల్డ్ ఇట్, చాలా బాగా కామెడీ అయితే చేశాడు. ఇంకా మిగతా క్యాస్ట్ అంత నోటబుల్ క్యారెక్టర్స్ అయితే ఏం లేవు, ఉన్నంతలో వాళ్ళ పరిమితి మేరకు చాలా బాగా చేశారు. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్గా హరీష్ శంకర్ ఫుల్గా ఫెయిల్ అయ్యాడు. ఒక సీరియస్ నోట్ ఉన్న మూవీని కమర్షియల్ మూవీగా ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ ఫెయిల్ అయ్యారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ మికీ మేయర్, సాంగ్స్ పర్లేదు బాగానే ఇచ్చిన, బీజిఎం అంత వర్తి అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో అయితే చాలా మంచి క్యామియో ఉంది, క్యామియో బాగా ఇంప్రెస్ చేసింది. సేమ్ జైలర్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ అయింది, ఇక్కడ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజికే లేదు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్గా మిస్టర్ బచ్చన్ వన్ టైమ్ వాచబుల్ మూవీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.